జై శ్రీరామ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ నేను ఈయన పైన వీడియో చేయొద్దని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే తన పార్టీ కోసం తీసుకున్న నిర్ణయం ఇక్కడ టచ్ అయినాయి. నేను కూడా జనసేన కార్యకర్తనే. కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మస్తు అనిపించింది. నిజాయితీగా పనిచేసే కార్యకర్తని కింది నుంచి ఇట్లా పైన ఇట్లా కూర్చోబెట్టింది. అంత మంచి నిర్ణయం తీసుకున్నాయన. పనికి మాల నా పార్టీలో వద్దు, పని చేసేటానికి మాత్రం కిరీటం పెడతా అని చెప్పేసి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నాడు. చూడు, ఇట్స్ అప్. ఇట్లాంటి గొప్ప మనసు, ఇట్లాంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్ దొరకడం చాలా అదృష్టం. అదేంటంటే ముచ్చట, ప్రకాశం జిల్లాలో జనసేన నాయకులు కార్యకర్తలు వాళ్ళకే 1,00,000 గొడవలు ఉన్నాయంట. ఇప్పుడు వీళ్ళ సక్కా లేనప్పుడు ప్రజలకు ఏం సహాయం చేస్తారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జనసేన నాయకులని సస్పెండ్ చేసింది. ప్రకాశం జిల్లా ఎంటైర్ జనసేన కార్యవర్గాన్ని సస్పెండ్ చేశారు. ఉన్న 25 మందికి 54 గొడవలు. ఎవరిని రానివ్వరు. ఇంకోటి వీళ్ళు చేస్తుంటే వీళ్ళు రైట్ అంటారు. నాకు అన్ని కూర్చొని మొత్తం నేను కూర్చొని సాల్వ్ చేసుకుని అందరూ చెప్పి అఫీషియల్ గా ఈ రోజున ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గాన్ని మొత్తం సస్పెండ్ చేశారు. ఇట్లాంటి గట్స్ వాళ్ళకని ఉంటాయా? సస్పెండ్ చేయడం అంటే మామూలు కాదు. ఆయనకు ప్రకాశం జిల్లాలో 40% మాత్రమే జనసేన కార్యకర్తలు ఉంటారు. వాళ్ళని కూడా సస్పెండ్ చేసిన అంటే ఎంత హైలైట్ అది. ఇక కొందరు ఉంటారు వైసీపీ లీడర్స్. వాళ్ళు ఎన్ని దారుణాలు చేసినా, ఎన్ని గుండాయిజాలు చేసినా, ఎన్ని మరణతండాలు తెచ్చి ఎన్నెన్నో చేసినా గానీ ఆ పేటీఎం లీడర్ కి మాత్రం మీ ఇష్టమైన చేసుకోపోరని చెప్పేసి ఇంతకుముందు అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఒక మాట అన్నారు, నా పార్టీలో ఉండే నాయకులు గాని కార్యకర్తలు గాని సమస్య కోసం, ప్రజల కోసం నిలబడి కొట్లాడేవాడు మాత్రమే కావాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఐ ఆమ్ వెరీ క్లియర్ కట్ ఆన్ కింగ్ ద పార్టీ ఫార్వర్డ్ ఇన్ ద వే ఐ వాంట్. నేను ఏదన్నా చేశానంటే నీకు కింద నలిగి వచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వైసీపీ పార్టీలా ప్యూర్ అపోజిట్ మామ. ఎట్లంటే మన సమస్య మీద మాట్లాడనుకో వాడిని కొట్టాలి, మన నిజాలను భయపడ్డానుకో వాడిని చంపాలి, మనని వాళ్ళని క్వశ్చన్ చేసిననుకో వాని మీద కేసులు వేయాలి. ఇట్లుంటది వైసీపీ వాళ్ళది. అట్లా ఈ వైసీపీ వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడే అంత బెటర్లే గానీ. ఎనీవే, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.